భగవంతుడు మనిషి విచ్చలవిడితనాన్ని నేర్చుకున్నాడు అనుకోండి, ఎంతమందిని ఎన్ని మీరు రహస్యమైనటువంటి కెమెరాలు పెట్టి పట్టుకుని ఆపగలరు? మనుషుల యొక్క మనసులు సంస్కరింపబడిన నాడు అంతటా కూడా సంతోషంగా ఉండగలరు. అందుకే ఆచారకాండ ద్వారా మనిషిని సంస్కరించేటటువంటి ప్రయత్నం చేశారు. చేతిని చూసి మంచం మించి కాలు కింద పెడుతున్నాడు భూమి మీద. పెట్టేటప్పుడు ఒక్కసారి భూదేవిని సముద్రవసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. అమ్మా, నువ్వు మా తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి, ఆ కారణం చేత నా తల్లివి. అమ్మా, నా చిన్నతనంలో మా అమ్మ నాకు పాలిస్తుంటే తెలియక రెండు పెద్ద పెద్ద దోషాలు చేశాను. మా అమ్మకి మంగళసూత్రం కన్నా గొప్పది జీవితంలో ఇంకోటి లేదు. అటువంటి మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుని లాగి ఆడాను. పాలిస్తున్నటువంటి అమ్మ యొక్క పాలు తాగుతూ కాలిత్తి అమ్మ గుండెల మీద తన్నాను. అయినా నా అజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని మా అమ్మ పువ్వుల పొట్లం లాంటి నా అరికాలు ముద్దు పెట్టుకుని క్షమించి వదిలిపెట్టింది. తన మంగళసూత్రం చేత్తో పట్టుకుని లాగిన నా చేతిని విడిపించుకుని మంగళసూత్రం రవికలో వేసుకుని నా చేతిని ముద్దాడి వదిలిపెట్టింది. అమ్మా, నా అజ్ఞానంతో ఆనాడు క్షమించింది. నువ్వు నా తల్లివి, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి. నేను బ్రతుకుతున్నానంటే నువ్వు కారణం. నేను నిలబడితే నువ్వు నాకు ఆలంబనం. నేను ఇల్లు కట్టుకుంటే నీ గుండెల మీద గుణపంతో ఘాటు పెడుతున్నాను. నేను అన్నం తినడానికి నాగలితో నీ మీద గంట్లు పెడుతున్నాను. అమ్మా, నీ మీద మలమూత్రములు విసర్జిస్తున్నాను. నీ మీద పాదరక్షలు వేసుకుని తాడనం చేస్తూ నడుస్తున్నాను. నేను ఇన్ని దోషాలు చేస్తున్నాను. అయినా నా చిన్నతనంలో మా అమ్మ నన్ను రక్షించినట్టు, మా అమ్మ క్షమించినట్టు నేను నీకు చేసిన ఉపకారం లేకపోయినా నువ్వు నన్ను ఇంతగా రక్షించి కాపాడుతున్నావు. అమ్మా, లోపల ఊపిరున్నంత కాలం, నేను ఇలా పడుకుని లేచినంత కాలం అనేక అనుబంధాలతో వచ్చి పిలుస్తారు. మా వారు అంటుంది, మా నాన్నగారు అంటారు, మా మామగారు అంటారు, మా అన్నగారు అంటారు, మా తమ్ముడు అంటారు, మా గురువుగారు అంటారు, మా శిష్యుడు అంటారు, మా సమాజంలో ఉన్నవాడు అంటారు, మా తోటి ఉద్యోగి అంటారు. కానీ అమ్మ, యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహి గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ ఊపిరొక్కటాగిపోయిందా? అమ్మా, కట్టుకున్న భార్య కూడా మంచం మీద పడుకోపెట్టి పక్కన పడుకోదమ్మా. కొడుకు కూడా ఇంట్లోకి తీసుకెళ్ళడమ్మా శరీరాన్ని. మా తండ్రి గారు కాదు, మా తండ్రి గారి శరీరం అని కట్టెల మీద కట్టి దగ్ధం చేసేస్తున్నాడు. అంత నేను కష్టపడి కట్టిన ఇల్లైనా బయట పడుకోబెట్టారు. అమ్మా, నువ్వు ఒక్కదానివి. నేను బ్రతికున్నంత కాలం కాలుతో తన్నినా చిట్ట చివర బిడ్డ నాలోకి రారా అని నీలోకి ఇమర్చుకున్నావు. నేను మలమూత్రములు విసర్జిస్తే పట్టావు. అమ్మా, నీది ఎంత ఓర్పమ్మా. అమ్మా, నీకు నమస్కారం. ఆనాడు అజ్ఞానంతో చేశా, ఈనాడు తెలిసి తప్పక నీ మీద కాలు పెట్టి దిగుతున్నాను. అమ్మా, నా తప్పని స్థితి, నాకున్నటువంటి ఈ అశక్తత, ఇంతకన్నా వేరొక మార్గం లేక నీ మీద కాలు పెడుతున్న ఈ దోషాన్ని మన్నించి నీ బిడ్డడిగా పొదివి పట్టి కాపాడు అని ఒక నమస్కారం చెయ్యడంలో ఆ భూదేవి యొక్క వైభవాన్ని గ్రహించడం ఉన్నది. ఎందుచేత అసలు శౌచము అనేటటువంటి మాటకు అర్థం అదే. నేను మీతో నిన్న మనవి చేశాను, ఆచార ప్రభవో ధర్మ. ఆచారము నుండి ధర్మము ఆవిర్భవిస్తుంది. ఆ సామాన్య ధర్మములలో నిన్నను నేను మీతో సత్యం గురించి మాట్లాడాను. శౌచం, శౌచం అంటే బాహ్యంలో శరీరానికి ఉండేటటువంటి శుభ్రత ఒక్కటే కాదు, మనసుకు పట్టినటువంటి పంకిలం కూడా వదిలిపోవాలి. కనపడ్డ ప్రతి వ్యక్తిలో ఏదో ఒక మంచి విషయాన్ని చూసి, వారా అండి, అది వారి దగ్గర చాలా గొప్ప గుణం అండి అని ముందు చెప్పగలగాలి అంటే, ప్రతి వ్యక్తిలో దోషం మాట్లాడకుండా ఉండగలగాలి అంటే అవతల వాడిలో మంచితనం ఉండడం కాదు, అసలు చూడగలిగిన సంస్కారం నాలో ఉండాలి. అసలు ఆ చూడగలిగిన సంస్కారం నాదో లేదనుకోండి, అసలు అవతల వారిలో ఎన్ని సుగుణములున్నా నాకు కనపడం. ఒక రోజు అంటే రాత్రి పగలు, ఒక నెల అంటే శుక్లపక్షం కృష్ణపక్షం. మనిషి అన్న తర్వాత ప్రతివాడికి ఏదో ఒక దుర్గుణం ఉంటుంది, కొన్ని సుగుణాలు ఉంటాయి. చూడగలిగిన కన్నుంటే సుగుణం తప్పకుండా కనపడుతుంది. అందుకే
లోకం అంతటికీ వెన్నెలనిచ్చేటటువంటి చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నాడు, ఇతరుల్ని బాధ పెట్టే హలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడు తప్ప దీన్ని పైన దాన్ని లోపల పెట్టుకోవాలా శంకరుడు. నాలా బ్రతకడం నువ్వు నేర్చుకో నా బిడ్డవైనందుకు. అవతల వారిలో దోషం కనబడితే కంఠంలో పెట్టుకో, పైకి మాట్లాడకు. అవతల వారిలో సుగుణం కనబడితే నెత్తి మీద పెట్టుకో, చంద్రబింబాన్ని నేను పెట్టుకున్నట్టు, చంద్రవంకని నేనుంచుకున్నట్టు. అది సంస్కారం. కాబట్టి అమ్మ, నాకు అలా ప్రవర్తించడం రావాలి, నేను జీవితంలో సంస్కారవంతంగా ప్రవర్తించాలి, అది నాకు అలవాటు కావాలి. ఆ శౌచం, మానసికమైనటువంటి శౌచమునకు ప్రారంభం ఎక్కడొస్తుంది అంటే అసలు నిద్ర లేవడం దగ్గరే మనసుని శుద్ధి చేసే ప్రక్రియ